రాహుల్ గాంధీ చెప్పింది ఒకటి, జరిగింది ఒకటి. కాంగ్రెస్ పార్టీతో పాటుగా విపక్షమంతా కలిసి ప్రజల్ని మోసం చేసింది ఒకటి, వాస్తవం ఒకటి. అది పార్లమెంటు వేదికగా ఇవాళ జరిగిన చర్య సాక్షిగా పబ్లిక్ అర్థం కావాల్సిన అంశం. వీళ్ళందరూ ఏం మాట్లాడారు? ట్రంప్ చెప్పిన దాన్ని నమ్మాల్సి వస్తుంది. ఎందుకంటే మోడీకి చెప్పాను నేను టారిఫ్లు వేస్తానన్నప్పుడు భయపడి ఆగిపోయాడు, ఆపరేషన్ సింధూర్ అందుకే ఆపేశాడు, యుద్ధం అందుకే ఆపేశాడు అని చెప్పేసి. మోడీ ఏం చెప్తున్నాడు? యుద్ధంలో మనం కొట్టాల్సిన తీవ్రవాదుల్ని కొట్టేశాం, ఆ తర్వాత వాళ్ళు మన మీదకి వస్తే తిప్పి కొట్టేశాం, సింపుల్ అయిపోయింది అక్కడ. ఆ తర్వాత వాళ్ళు డీజీసీఓ వచ్చి మనకు ఫోన్ చేశాడు, అయ్యా మేము డ్రాప్ అన్నాడు, ఓకే అన్నాం. అంతే తప్పించి మనం పీఓకేని ఆక్రమించుకోవడానికో యుద్ధం కొనసాగించడానికో సిద్ధంగా లేము, మనం చేయాలనుకున్నది చేసేసాం అని చెప్పాడు. అబ్బాయి అట్టా కుదరదు, నువ్వు ట్రంప్ చెప్పబట్టినే చేసావు, ట్రంప్ చెప్తున్నాడు పన్నులు వేస్తాననేటప్పటికి భయపడిపోయావని అని చెప్తున్నారు. మరి ఇప్పుడు ట్రంప్ 25% టారిఫ్లు వేశారు అంటే ఇలా షాక్ అయినట్టేగా. అంటే షరతులకు ఒప్పుకోలేదనే కదా నరేంద్ర మోడీ ఎలాంటి షరతులకు ఒప్పుకోడు అన్నానికి సాక్ష్యం అమెరికా బోలెడన్ని పెట్టింది కండిషన్స్. వాళ్ళకి సంబంధించిన డైరీ ప్రొడక్ట్స్ మన దగ్గర వాడాలని, అట్లాగే జిఎం పంటలు మన దగ్గర వాడుకోవాలని చెప్పేసి, ఆయిల్ రష్యా నుంచి కొనొద్దని చెప్పి ఇట్లాంటివన్నీ మనం అన్నిటికీ తిరస్కరించాం, నిలబడ్డాం. అంటే నరేంద్ర మోడీ లొంగినట్ట, ఉంగినట్ట? మరంటే వీళ్ళు చెప్పింది అబద్ధమే కదా. అంటే ట్రంప్ వీళ్ళకి షాక్ ఇచ్చినట్టే కదా టారిఫ్లు వేసి.